అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామస్తులు అమరావతిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభలోనే కలిసి బోగినేపల్లి గ్రామంలో నిధులు లేక ఆగిపోయిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన సమస్యను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి శాసనసభలోనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రం బుధవారం సాయంత్రం 4:20 సమయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బోగినేపల్లి గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ, బోగినేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణానికి నిధుల కొరత వల్ల ఆగిపోవడం జరిగిందని, ఈ ఆలయ నిర్మాణానికి 1,60,00,000 రూపాయలతో అంచనా వేయడం జరిగిందని, ఇందులో భాగంగా 20% ప్రభుత్వం నుంచి CGS నిధులు 80% చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారని, అయితే గ్రామస్తులు 20 లక్షల రూపాయలు ఇవ్వగా CGS నుంచి 50 లక్షలు మాత్రమే వచ్చాయని, దీనికి సంబంధించిన ఆలయ అసంపూర్ణంగా మిగిలిపోయిందని, ఆలయం మొత్తం నిర్మాణం పూర్తి కావాలంటే మరొక 1 కోటి రూపాయలు అవసరం ఉందని, అందుకనే ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలపడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బోగినేపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు.